స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం బలపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగదనులకు ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవాళ 28 రాష్ట్రాల వైవిధ్య భరితంగా విరసిల్లుతుందని, అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుందని, రైతులు రాజకీయాలన్న కేసీఆర్ తపన పక్కకు వెళ్లిపోయిందని అన్నారు. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు, ఎన్నో భాషలు, మరెన్నో రాష్ట్రాలు, ఎన్నో రకాల వైవిధ్యాల అద్భుతమైన సమాహారమైన మన భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇవాళ 78 సంవత్సరాల నిండి 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో, మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరపున, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరపున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని ఆర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అసువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి, ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి, వారికి మా ధన్యవాదాలు. అట్లాగే ఈ 78 సంవత్సరాల భారతదేశంలో మరి 14 రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ 28 రాష్ట్రాలతో ఒక వైవిధ్యభరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం. ఈ 78 సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు, అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో. అంటే ఇది అతిశయోక్తి కాదు.